ఆదికాండం ఆదికాండము 28వ అధ్యాయం, 27వ అధ్యాయం గత వారం మనం ముగించుకున్నాం. అంతేనా? 27 అయింది, 28. 27లో మనం నేర్చుకున్నదంతా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యాసావు యాకోబుల మధ్య జరిగిన విషయం. ఇస్సాకు వృద్ధుడైపోయాడు. మరి ఆయన వేటాడి మాంసం తెమ్మన్నాడు. తెచ్చారు. తెచ్చిన సుఖమేముంది? యాసావు తెచ్చాడు. యాసావు దేవుని మాటిని తెచ్చాడు. తెచ్చిన సుఖమేముంది? ఎప్పుడు తెచ్చాడు? చెప్పిన తర్వాత తెచ్చాడు. తెచ్చినా అతనికి సుఖం లేదు. తెచ్చినా అతనికి ప్రయోజనం లేదు. ఎందుకు ప్రయోజనం లేదు? ఎందుకు ప్రయోజనం లేదంటే అతడు జ్యేష్ఠత్వాన్ని తిరస్కరించాడు, తృణీకరించాడు. జ్యేష్ఠత్వ హక్కుని తృణీకరించాడు. దేవుడు ఇచ్చిన ఆధిక్యతని తృణీకరించి మనం ఎన్ని చేసినా సరే దేవుడికి లెక్కలేదు, పట్టించుకోడు. అసలు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోడు. పైగా యాసావుని కొత్త నిబంధనలో దేవుడు ఎంత భయంకరమైన మాటతో పోల్చాడంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. యాసావుని ఎంత భయంకరమైన మాట అన్నాడంటే నిజంగా దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టేవారు అందరూ కూడా యాసావు జీవితాన్ని తెలుసుకుని యాసావు జీవితంలో జరిగిన దాన్ని యాసావుని దేవుడు ఎలాగైతే సంబోధించాడో ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని దేవుని నిర్లక్ష్య పెట్టడానికే ఎప్పుడు కూడా వేగిరి పడకూడదు. చూడండి 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి చదువుదాం, బాగుంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14. చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని మాటలు ఆలకించే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఆలకించాలి ఈ మాట. ఎందుకంటే దేవుని నిర్లక్ష్య పెట్టడం మానవ నైజం. దేవుని నిర్లక్ష్య పెట్టడం మానవ నైజం. దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టేసుకోవడం మానవ నైజం. అలాంటి మానవులకి దేవుడు ఎలాంటి కఠినమైన మాటలు ఉపయోగిస్తున్నాడు మనకు అర్థమవుతుంది. ఇక్కడ అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధతకు కొలమానం ఏంటంటే ప్రభువు మాటను నెరవేర్చడం. పరిశుద్ధత కొలమానం ఏంటంటే నేనేదో వ్యభిచారం చేయకోకుండా ఉండడం, లేకపోతే దొంగతనం చేయకోకుండా ఉండడం, అబద్ధాలు ఆడుకోకుండా ఉండడం, అది కాదండి. మేజర్గా పాపం అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞను తిరస్కరించడం, మీరడం. ఒక మాటలో చెప్పాలంటే దేవుని మాట వినకపోవడమే పాపం. పరిశుద్ధత లేనితనం అంటే ఏంటంటే దేవుని మాట వినకపోవడమే పరిశుద్ధత లేనితనం. అది మనకు అర్థం అవ్వదు. మనకి అర్థం కాదు. పరిశుద్ధత అంటే ఏదో నీతిగా బతకడము, మంచిగా బతకడం, హృదయాన్ని దేవుడికి అర్పించుకోవడం అనుకుంటారు కాదండి. పరిశుద్ధత అంటే దేవుని మాట ఒక లైన్ అంటూ దేవుడు వేసాడంటే ఆ లైన్ దాటకుండా బతకడమే పరిశుద్ధత. అంతే కదా. క్రమశిక్షణ అంటే ఏ క్రమమైతే ఏర్పాటు చేశాడో ఆ క్రమాన్ని మీరకుండా వెళ్ళడమే క్రమశిక్షణ. ఇతను క్రమశిక్షణ లేదండి అంటే అర్థం ఏంటంటే ఏర్పాటు చేసిన క్రమంలో కాకుండా ఆ ఇష్టానుసారంగా నడుచుకుంటాడు. దాన్ని క్రమం. నీ పద్ధతులు పనికిరావు దేవుడి దగ్గర మన పద్ధతులు పనికిరావు. దేవుడు కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతుల ప్రకారంగా నడుచుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు పరిశుద్ధత అంటే మీరు ఏదనుకుంటారు మళ్ళీ, పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేడు ఎవడో కూడా అని. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో. దేవుని కృప ఉంటుంది, ఆ కృపను పొందకుండా తప్పిపోతాడేమో. ఎలా తప్పిపోతాడు? దేవుని కృప పొందకుండా. దేవుడిని కృప ఇస్తానన్నాడు, ఇస్తానప్పుడు వచ్చేది కదండి. మళ్ళీ పొందకుండా తప్పిపోవడం ఏంటి అంటే దేవునిలో నడిచే క్రమంలోనే నీకు దేవుని కృప అనేది నీకు దక్కుతుంది. ఎలాగంటే దేవుని కృప అనేది దేవుని కనుసన్నల్లో నుండి వచ్చేది కానీ నీ ఇష్టానుసారమైన జీవితాలకు వచ్చేది కాదు. అది ఇంపార్టెంట్.
ఎవడైనా తప్పిపోతాడు. ఎలా తప్పిపోతాడు? దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడు. దేవుని కృప అంటే ఉచితంగా వచ్చేది. కృప అంటే ఉచితంగా వచ్చేది. ఉచితంగా వచ్చేది ఎలా ఎలా పోగొట్టుకుంటాం? ఉచితంగా వచ్చేదానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి అండి. రేషన్ బియ్యం ఉచితం. ఉచితమైన బియ్యం పొందడానికి అర్హతలు ఉంటాయి, కొన్ని అర్హతలు. ఆ అర్హతలు లేకపోతే ఆ రేషన్ బియ్యం కూడా ఎవరండి, ఫ్రీగా వచ్చేది ఏది కూడా దక్కదండి. అమ్మ ఒడి పడాలంటే గత కాలంలో మరి కరెంటు బిల్లు ఎంత ఉండాలి, లేకపోతే వారి తలసరి ఆదాయం ఎంత ఉండాలి అని ఏదో కొన్ని రూల్స్ పెట్టారు. వాటిని మీరిన వాళ్ళకి వారి ప్రభుత్వ పథకాలు వర్తించేవి కావు, పోగొట్టుకునేవారు. ఉచితంగా వచ్చేదే, కానీ ఉచితంగా వచ్చినా సరే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మనం కొన్ని పద్ధతులు ఫాలో అవ్వాలి, మనకు కొన్ని క్రమశిక్షణలు ఫాలో అవ్వాలి. వాటి ప్రకారంగా వెళ్ళకపోతే మనకి కృప అనేది ఉచితంగా వచ్చినా సరే కృప కూడా పొందకుండా పోతాం, తప్పిపోతాం అని చెప్పి అంటాడు కింద. చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోతున్నారో అన్నాడంట. చేదైన వేర్లు పుడుతున్నాయి మానవ హృదయాల్లో, మనుషుల హృదయాల్లో చేదు వేరు పుడుతుంది. జాగ్రత్త, అది చేదన్న సంగతి మనకు తెలియదు, ఎందుకంటే మనలో పుట్టింది కదా. ఎప్పుడైనా సరే మనలో పుట్టింది మనకు చేదుగా కనపడదు, ఎదుటివారిలో కనబడేది చేదుగా కనబడుతుంది మనకి. మనలో పుట్టింది మనలోనే పుట్టింది, మనలోనే ఎదుగుతుంది కాబట్టి అది చేదైనదని మనకు అర్థం కాదన్నమాట. చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వల్ల, అంటే కలవరపరచడం అంటే అపవిత్రులు అయిపోతారు చాలామంది. చేదైన వేరు కలగడం వలన అపవిత్రులు అయిపోతారు, అంటే దేవుని మాట తప్పి బతుకుతారు. అది అపవిత్రులు అంటే దేవుని మాట కాకుండా దేవుని మాటకి సైడ్ అయిపోతుంటారు. దేవుడు ఇలా చెప్పాడు, ఇలా పాటించాలి, ఇవి పద్ధతులు. కానీ ఈ పద్ధతులు మానేసి స్వచిత్తాలు స్థాపించుకుంటారు, సొంత చిత్తాలు స్థాపించుకుంటారు. ఇలా చేసినా పర్వాలేదు, నా హృదయం దేవుడికి తెలుసు. ఎక్కువ మెజారిటీ మనుషులు తప్పు చేసిన తర్వాత వారు చెప్పే మాట ఒకటే, ఏంటంటే నా హృదయం దేవుడికి తెలుసు. నా హృదయం తెలుసు దేవుడికి, నేను దేవుడు చెప్పుకుంటాను, దేవుడు ఆలకిస్తాడు. నేను చెప్తున్నాను, నువ్వు చెప్పుకుంటావు రైటే, నీ హృదయం దేవుడు తెలుసు రైటే, కానీ దేవుడు అంగీకరిస్తాడా అని అడుగుతాను. దేవుడు అంగీకరిస్తాడా? నీ హృదయం దేవుడు తెలుసు, నువ్వే పరిస్థితుల్లో చేసావో తెలుసు, కానీ దేవుడికి కావాల్సింది పరిస్థితుల ప్రభావంతో నువ్వు చేసే పనులు కాదు. దేవునికి క్రమశిక్షణ క్రియలు కావాలి, ఒక పద్ధతి ప్రకారం జరిగించే క్రియలు కావాలి ఆయనకి. ఇక్కడ చెప్తున్నాడు, ఇప్పుడు జ్ఞాపం చేస్తాడు చూడండి. చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు 16, 17 చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన పాఠానికే. 16 వచనం 17 వచనం చాలా ఇంపార్టెంట్. ఎక్కడో ఆదికాండం 27వ అధ్యాయంలో జరిగిపోయిన సందర్భాన్ని, లేకపోతే 27 కంటే ముందు తృణీకరించేసాడే యాషవ్, ఆ సందర్భాన్ని క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈనాడు బ్రతుకుతున్న పరిశుద్ధుల సంఘానికి రాయిస్తున్నాడు దేవుడు. చూడండి ఆ మాట, ఎంత మంచి మాట అంటే, ఒక పూట కూటి కొరకు ఎంత మాట అన్నాడండి. ఆ మాట నిజంగా చూసారా? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషావు వంటి భ్రష్టుడు. యాషావుని ఏమన్నాడు? భ్రష్టుడు. ఏమండి, ఆ సమయానికి ఆకలేసింది, ఆకలేయడం బట్టి ఆ మాట అన్నాడు. లేదా అండవు, యథార్థం చెప్పాలంటే ఆకలి వేసింది కాబట్టి అన్నాడు. అవ్వలేదు, ఆ మాట అండి అతను. ఆకలేయడంలో కూడా, ఆకలేసిన సమయంలో కూడా, ప్రాణం సొమ్మసిలిపోయిన సమయంలో కూడా వినకూడని మాట ఒకటి విన్నాడు యాకోబు దగ్గర నుంచి. వినకూడని మాట, జాగ్రత్తగా వినాలి. ప్రతి విషయానికి ఇవి నేను చెప్పే మాటని మీరు కనెక్ట్ చేసుకోవాలి. మీలో జరుగుతున్న అపరాధాలు, తప్పుదలు చాలా ఉన్నాయి. వీటికి ప్రతిదానికి మీరు కనెక్ట్ అయిపోతుండాలి. నేను చెప్పను డైరెక్ట్గా, అయినా మీరు అటాచ్ అయిపోతుండాలి దానికి. అది ఆ విషయమే అనుకుని ఏం చెప్తున్నాను. తన ముందు యాకోబు శోధిస్తున్నాడు, శోధించే మాట మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనం కూడా ఏదైనా కోపంతో మాట్లాడేయడానికి కారణం వెనకాల ఉంటుంది. అక్కడ రెచ్చగొట్టడము, అక్కడ ప్రేరేపించడము, మనల్ని ఉద్రేకపరచడము, మనకి కోపాన్ని రేపే పనులు చేయడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అవి జరగకుండా మనలో కోపం అనేది రేగదు. కానీ కోపం రేగినా కానీ దాన్ని అణుచుకోవాలి.
అంతే కదండి. కోపం రేగడానికి ఎన్నో పరిస్థితులు, ఎన్నో మాటలు, ఎన్నో పనులు మనకు ఎదురు పడతాయి. కానీ వాటిని చూసి నువ్వు కోపం రేపుకుంటే ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది? ఇక్కడ చెప్తున్నాడు, ఒకవేళ ఏశావు ఈ మాట అనొచ్చు. ఏమని? నేను ఆకలితో ఉన్నాను ఏదో నోటికొచ్చింది అనొచ్చు. నేను ఆకలితో ఉన్నాను ఏదో వచ్చేసింది నోటికి అనేసాను. అదే తప్ప? నా హృదయం ఏంటో దేవుడికి తెలీదా? యాకోబు ఏదో కొంచెం పెట్రా బాబు ఆకలేస్తుందంటే నా జ్యేష్ఠత్వాన్ని అడిగాడు. అక్కడ నా జ్యేష్ఠత్వాన్ని అడిగితే నాకు చాలా కోపం వచ్చింది. తీసుకో, అక్కర్లేదులే, జ్యేష్ఠత్వం అని ఎప్పుడు తింటా ఉంటాను అన్నట్టుగా తీసుకో అని అన్నాను. కానీ నేను అనాలని అనలేదు. నేను చెయ్యాలని ఈ పని చేయలేదు. నా హృదయం ఏంటో దేవుడు దీన్ని కూడా పట్టించుకుంటాడా అనుకున్నాడు యాసవ్ ఏమనుకున్నాడు? ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటాడా? దేవుడు పట్టించుకుంటాడు. అది దేవుని వల్ల దక్కుతున్న ఘనత, దేవుని వల్ల దక్కుతున్న ఆధిక్యత. దీన్ని తృణీకరించడానికి, ఒక మాట అనడానికి, ఒక పని చేయడానికి కానీ, లేకపోతే ఒక పద్ధతిని పాటించడానికి కానీ 100కి 100 సార్లు ఆలోచించాలి. మనం 1కి 100 సార్లు ఆలోచించాలి. చాలా చాలా ఆలోచించాలి. ఈ మాట అంటే ఏంటి? ఈ పని చేస్తే ఏంటి? ఈ పద్ధతిని మనం నిర్వీర్యం చేస్తే ఏంటి? ఈ సమయంలో నేను ఇలా ప్రవర్తిస్తే ఏంటి? నువ్వు దాన్ని ఎంచకపోవచ్చు, కానీ దేవుడు దాన్ని ఖచ్చితంగా ఎంచుకుంటాడు. నీవు మర్చిపోవచ్చు, కానీ దాన్ని జ్ఞాపకం ఉంచుకొని సమయం వచ్చాక ఆ సమయంలో ఆయన ఖచ్చితంగా ప్రతీకారం చేస్తాడు. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు మర్చిపోడు అనుకోవడం లేదు. దేవుడు ఏ మాట కూడా మర్చిపోడు, ఏ పని కూడా మర్చిపోడు. మన జీవితంలో మనం జరిగించిన మాట కానీ, క్రియ కానీ, పద్ధతి కానీ ఏది కూడా దేవుడు మర్చిపోడు. నోటెడ్, ఎప్పుడు రికార్డెడ్, ఎప్పుడు రాయబడుతూనే ఉంటాయి. ప్రతి నిత్యము గ్రంథములు రాయబడుతూనే ఉన్నాయి దేవుని దగ్గర, తెలుసండి. ప్రతి నిత్యము రాయబడుతూనే ఉన్నాయి. నీ పనులు, నీ చూపులు, నీ ప్రవర్తనలు, నీ పద్ధతులు అన్నీ కూడా ప్రతిదాన్ని లిఖిస్తున్నాడు దేవుడు. ప్రతిదాన్ని లిఖిస్తున్నాడు. ఏదో ఒక రోజు వస్తుంది, అది భూమి మీద లేక ఈ లోకం విడిచిన తర్వాత ఖచ్చితంగా దాన్ని నీ ముందుంచి గద్దిస్తాడు దేవుడు. జాగ్రత్త. ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన, ఒక్క పూట కూటి కోసం, ఆఫ్టర్ ఆల్ ఒక పూట కూటి కోసం దేవుని తృణీకరిస్తావా? ఆఫ్టర్ ఆల్ ఒక గంట సమయం కోసం, ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి కోసం, ఆఫ్టర్ ఆల్ ఒక సందర్భం కోసం దేవుని విడిచిపెడతావా? చూడండి అంటాడు, ఆ మనిషిని అంటున్నాడు దేవుడు. ఏమనంటే, భ్రష్టుడు. అంటే ఎంత భయంకరమైన తెలుసండి అది. భ్రష్టుడు అన్నమాట ఎవరన్నా తెలుసా? భ్రష్టుడు అంటే సాతానన్న. భ్రష్టుడు అంటే భ్రష్టాత్మ అంటాడు. అర్థమవుతుందా? మొదటి యోహాను పత్రికలో భ్రష్టాత్మ అంటాడు. అంటే అర్థమేంటి తెలుసా? అపవిత్ర ఆత్మ, అపవాదాత్మ. భ్రష్టుడు అన్న మాట ఉపయోగించండి. ఎంత కఠినమైన పదం అది. భ్రష్టుడు నువ్వు, భ్రష్టురాలువు నువ్వు. దేవుని నిర్లక్ష్య పెట్టి నువ్వు నేను కూడా ఏమైపోతాం? భ్రష్టులని పిలిపించుకుంటాను దేవుడి చేత. పరిశుద్ధులు, నా పిల్లలు, నా సొత్తు, నా జనాంగం అని దేవుడు పిలుచుకునేవాడు. ఇప్పుడు అదే మాట మానేసి ఒక మాట చెప్తున్నాడు. అంటే భ్రష్టుడురా నువ్వా, భ్రష్టురాలు నువ్వు. కింద అంటాడు వ్యభిచారి. ఏమన్నాడు? వ్యభిచారి. ఎంత కఠినమైన మాటలండి. వ్యభిచారి అయినను, భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను. ఎవరో? ఏశావు భ్రష్టుడైపోయాడు, వ్యభిచారి అయిపోయాడు. ఎలాగా? దేవుణ్ణి కాదన్నందుకు, దేవుణ్ణి తృణీకరించినందుకు, దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నందుకు ఏమైపోయాడు? ఇప్పుడు భ్రష్టుడైపోయాడు, వ్యభిచారి అయిపోయాడు. నిజంగా వ్యభిచారం చేశాడో లేదో కానండి, వ్యభిచారం చేయకపోయినా వ్యభిచారాన్ని మాట ఉపయోగించాడు అక్కడ. నిన్నుకు నాకు కూడా అదే పదం ఉపయోగించాడండి. ఏం సంబరపడకండి. మనం లోకానుసారులైన వ్యభిచారులు. మనం దేవుడికి బద్దులైన మనం లోకాన్ని, అదే సమయంలో లోకంలో ఉన్న సంగతుల్ని, లోకంలో ఉన్నవారిని, లోకంలో పద్ధతుల్ని అనుసరిస్తుంటే మనం కూడా భ్రష్టులమే, మనం కూడా వ్యభిచారులమే. అంతే కదా. చాలా సమయం చెప్పాను, మళ్ళీ అంతమాట చెప్పడం పద్ధతి కాదు. నువ్వు మాట్లాడతలేదు అంతే. ఆ పదం ఏంటి? వ్యభిచారులు. దేవుణ్ణి, లోకాన్ని అనుసరించేవారు ఎవరైనా సరే వ్యభిచారులే. అదే మాట ఉపయోగించాడు. భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా. ఎలాగా?
చాలా జాగ్రత్తగా చూసుకోవాలంట, చాలా జాగ్రత్తగా చూసుకోవాలంట. ఎవరిలో? మీలో ఎవరైనా ఉన్నారని కాదు, వీళ్ళందరిలో నేను ఉన్నానేమో అని చూసుకోవాలి జాగ్రత్తగా. ఎవరిని వారే స్వవిమర్శ, సొంతంగా మనల్ని మనమే ఆత్మవిమర్శ అనేది చేసుకోవాలి. ఎన్నిసార్లు చెప్పినా పట్టింపు అనేది చాలామందికి కలగట్లేదు. ఏమండి? కింద అంటాడు చూడండి 20:17లో. తర్వాత అంట యాషావు తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఏడ్చాడంట, మామూలు ఏడుపు కాదు, పెద్ద కేకేసి ఏడ్చాడు కదా. కన్నీళ్ళు విడిచాడంట. కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి మనకే? పశ్చాత్తాపం, హృదయం పశ్చాత్తాపంతో నిండిపోతే అప్పుడు కన్నీళ్ళు వస్తాయి. దుఃఖంతో నిండిపోతే, బాధతో నిండిపోతే కన్నీళ్ళు వస్తాయి. దేవుడు ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నాడో, వద్దనుకున్నప్పుడు తెలియలేదు బాధ, దాని తాలూకు పర్యవసనం అనిపించినప్పుడు అర్థమైంది దానికి. ఇప్పుడు ఏడ్చాడంట, కన్నీళ్ళు విడిచాడంట. దాన్ని పొందడానికి ఏం చేశాడంట? శ్రద్ధతో వెతికాడంట. తర్వాత దేవుడిని తర్వాత అంటండి, అంత అయిపోయిన తర్వాత శ్రద్ధతో వెతికాడంట అంటారు చాలామంది పెద్దలు. మంచి మాట. చేతులు కాలా కాకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? చేతులు కాలా కాకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? చేతులు కాలిపోతే అమందంగా పచ్చాకులు పట్టుకుంటారు చాలామంది. పచ్చాకులు పట్టుకుంటే చల్లగా ఉంటాయి. కాలిపోయాక పట్టుకుంటే ఏం సుఖం? ఇంకా బొబ్బ ఎక్కేద్ది. పట్టుకోవడం వల్ల ఇంకా బొబ్బ ఎక్కిపోద్ది. ఇక్కడ చూడండి, ఇతను ఏం చేస్తున్నాడంటే తప్పిదం చేశాడు. తప్పిదం చేసిన తర్వాత తను పొందగోరి ఆశీర్వాదాన్ని పొందకుండా పోయాడు. ఇప్పుడు అంటున్నాడంట, సరే పొందకపోయానులే, ఇప్పుడు జాగ్రత్తగా దేవుని అనుసరిస్తే, ఇక నుంచి ఇప్పుడు జాగ్రత్తగా అనుసరిస్తే దొరుకుతుందేమో అనుకున్నాడు. అయినా ఒక కఠినమైన పదం ఉపయోగించారు అక్కడ. ఏంటంటే మారు మనసు పొందనవకాశము పొందక. చూడండి ఆ మాట ఎంత బాగుందో. మారు మనసు పొందనవకాశము దొరకక. దొరకలేదంటండి. ఎందుకు దొరకదండి? ఇప్పుడు నువ్వు నేను తప్పిపోయాం. తప్పిపోయిన తర్వాత దేవుడి మార్గంలో పక్క వచ్చేసిన తర్వాత మళ్ళీ మారు మనసు పొందాలనుకుంటే పొందలేమా? మీరు చెప్పండి, మీ మాట చెప్పండి, సరిపోతుంది. పొందలేమా? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి తప్పు చేశాడు, దేవునిలో ఉండి దూరం అయిపోయాడు దేవుడికి. దూరం అయిపోయిన వ్యక్తి మళ్ళీ దేవుళ్ళలోకి వచ్చి మారు మనసు పొందగలడా? పొందలేడా? పొందలేడని చెప్తుంది బైబిల్. మనమేం పొందేతను అంటాం. చేదైన వేరున్నతలు అతనిలో ఏముంది? చేదే. అది మారు మనసు పొందాలని ఆశ ఉన్నా ఈ చేదైన వేరు పొందనవదు, మారు మనసు పొందనవదు. అందుకే ఐహికమైన విచారణ ధన మోసము వాక్యమును అణిచి వేయును అన్నాడు. అణిచేస్తుంది. వాక్యానికి ఎదుగో గుణం ఉంది, కానీ ఆ వాక్యం ఎదగకుండా అతనిలో ఉన్న ఐహిక విచారణలే ఆ వాక్యం ఏం చేస్తున్నాయి? తొక్కేస్తున్నాయి. తనకంటే ఎత్తుగా ఎదగనవట్లేదు తనలో. అలాగే మారు మనసు పొందే అవకాశం ఉన్నా, మారు మనసు పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నా ఆ అవకాశాలు అనేవి మన జీవితాల్లోంచి తొలగిపోతాయి. అందుకే మంచి మాట ఒకటి ఉంటుంది బైబిల్లో. ఏంటంటే కుక్క తాన వాంతి తట్టు తిరిగినట్లు. ఎక్కడుందా మాట? ఇప్పుడు గుర్తుంది మీకు? ఏమంటాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3:4 నుంచి చదువుదాం. 3:4 నుంచి. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయుదుము. 4, ఒకసారి వెలిగింపబడి. వినండి జాగ్రత్తగా. చాలామంది ఏమనుకుంటారంటే తప్పిపోయినా మళ్ళీ మారు మనసు పొందొచ్చు. తప్పిపోతే నువ్వు ఎలా తప్పిపోయావు అంటే చేదైన వేరు మొలవడం బట్టి తప్పిపోయావు. ఇప్పుడు ఈ చేదైన వేరు నీ జీవితంలో ఎదిగే కొద్దీ నువ్వు ఈ చేదైన వేరుని తీసుకోకుండా మారు మనసు పొందాలనుకుంటే సాధ్యం కాదు, అసాధ్యం అది. అది చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును, అబ్బా ఎంత గొప్పడో ఈయన ఒక మాట చెప్పాలండి, దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. అన్నీ తెలిసి తప్పిపోయి మనం నూతన పరచలేము.
తెలిసి తెలియకోకుండా తప్పిదాలు చేసేవాళ్ళు ఎప్పుడైనా బాగుపడతారేమో కానీ అన్నీ తెలిసి తప్పులు చేసేవాడు ఎవడో కూడా ఎప్పుడు బాగుపడ్డండి. మీరు గుర్తుంచుకోండి. నేను ఉన్నా లేకపోతే మాట రాసుకోండి దిక్కున ఎక్కడైనా, అది మాత్రం ఖచ్చితం. అలాంటి చాలామంది మన గ్రామాల్లో కూడా చాలామంది ఉన్నారు, చూడండి కావాలండి. అలాంటి వాళ్ళకి మారు మనసు పొందే అవకాశం మళ్ళీ దక్కలేదు. వాళ్ళు మళ్ళీ తిరిగి దేవుళ్ళలోకి రాలేదు, వచ్చారలేదు. చూడండి కావాలంటే ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరు అడిగితే నేను చెప్తాను పేర్లు మీకు ఒకటి పబ్లిక్లో చెప్పడం సంస్కారం కాదు కదా, అందుకని చెప్పట్లేదు. కాబట్టి ఆలోచించేయండి. చూడండి ఈ మాట, రాబోవు శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం. మన వారం మోహన్ రావు ఎప్పుడు గుర్తుందా? తిమోతి రాసిన 2వ పత్రిక అనుకుంటాం, 3వ అధ్యాయమా 4వ వచనం. ఏమంటదంటే, ఏమంటది? పైకి భక్తి గలవారై ఉండి చెప్పు, దాని శక్తిని ఆశ్రయించని వారని. పైకేమో భక్తి, పైకి ఎలా ఉంటారంట? భక్తి పరులు. వీళ్ళు ఎవరురా? దేవుని వాక్యం చెప్తాడు. ఈమె ఎవర్రా? దేవునికి పాటలు పాడుతుంది. ఈమెంటి? దేవుని పరిచయం. భక్తి, పైకి భక్తి. భక్తిలో ఉండే దేవుని శక్తిని మాత్రం పొందుకోరు. భక్తిలో ఉండే దేవుని శక్తి ఎక్కడ ఉంది? భక్తిలో ఉండే దేవుని శక్తి ఎంతకే? రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అని అదే. దేవునిలో ఉండి భక్తిపరులుగా పిలిపించుకుంటూ ఆ మాట ఏమన్నాడు? నేను చదువుతాను, మీకు అర్థం కాకపోతే నేను తీసవుతాను. పైకి దానికంటే ముందు ఓ మాట ఉంటుంది. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవనే ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే ఎక్స్ట్రా ప్రేమలు ఉన్నాయి వాళ్ళకి. ఇలాంటి వాళ్ళు పైకి భక్తి గలవారి వలె ఉంటారో, పైకి భక్తి గలవారి వలె మాట్లాడతారో, పైకి భక్తి గలవారి వలె వేషధారణ ఉంటుంది, పైకి భక్తి గలవారి వలె నటిస్తారో, ఇప్పుడు ఏం చేయలేరంటాలో. కానీ దాని శక్తిని, దేని శక్తిని? భక్తిలోని శక్తిని ఆశ్రయించని వారు. భక్తిలోని శక్తిని ఆశ్రయించని ఎవరో బయట ఉంటారనుకున్నారా? ఇక్కడే ఉంటాం, మనలోనే ఉంటాం, సంఘంలోనే ఉంటారు చాలామంది. 100 మంది ఉంటే 100 మందిలో 80 మంది ఉంటారు అలాంటి వాళ్ళు, శక్తిని ఆశ్రయించిన వాళ్ళు. పైకి భక్తి, దేవుని శక్తి. అదే ఈ మాట చెప్పాడు కదా మనకి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు ఏమంటే, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుసరించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేచు బాహాటంగా ఆయన అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారికి మరలా నూతనపరచుడా అసాధ్యం. అసలు అవదంట. మారు మనసు పొందకపోవడం అంటే దేవుని విడిచిపెట్టడం కాదు, దేవుని విడిచిపెట్టి బతుకుతున్నవాడు కాదు. మారు మనసు మీకు అర్థం కావాల్సింది ఇంకోటి ఏంటంటే, మారు మనసు పొందడానికి ఇతనికి అవకాశం లేదంటే, అసాధ్యం అంటే వీడు దేవునిలో ఉండడో, అసలు దేవుని సంఘానికి సంబంధం లేనివాడు అనుకోకండి. దేవునిలోనే ఉంటాడు, దేవునిలోనే ఉంటుంది ఆమె, దేవునిలోనే ఉంటారు ఈ వ్యక్తులు. కానీ ఈ వ్యక్తులకి మారు మనసు ఉండదు. మీకు చిత్రమైన మాటలు బైబిల్లో ప్రకటన గ్రంథాలు ఉంటాయి. సంఘపు దూతలకే మారు మనసులో లేవని ఉంటాయి. ఎపిసి సంఘ దూత, ఇగో నువ్వు మారు మనసు పొందుము, ఎపిసి కాదులేండి మిగతా ఏదో సంఘం, నువ్వు మారు మనసు పొందుము అని చెప్తాడు. ఎవరికి లేదు మారు మనసు? సంఘంలో ఉన్న వాళ్ళకి మారు మనసులు లేవు. మనం అనుకుంటాం మారు మనసు అంటే ఏంటంటే, మారు మనసు అంటే మారుతల్లి తెలుసా? మారుతల్లి తల్లి కాని తల్లి మారుతల్లి, నీ మనసు కాని మనసు మారు మనసు అంతే, ఇంకెంతకేం లేదు. ఇందులో లాజికల్ ఏం లేదు. నీ అసలు మనసు కానీ మరో మంచి మనసు ఉంటుంది, అదే మారు మనసు అంటే. నీ అసలు మనసుని మార్చుకో, మంచి మనసు తెచ్చుకో, అదే మారు మనసు అంటే. మనకు ఆ మనసు ఎప్పుడూ రాదు. మన మనసు ఎప్పుడే సరే, మన మనసు ఎప్పుడు కూడా బయట ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉంటుంది బయట గుమ్మంగడ, బయటికి వెళ్ళగానే దూరేద్ది మనలో. మళ్ళీ ప్రార్థనకు వచ్చేదాకా మన మనసు మనలో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అసలు మళ్ళీ ఎప్పుడు వదిలిపెడుతుంది అంటే, మనల్ని ఆదివారం 10 గంటలకే 10:30కు మళ్ళీ విడిచిపెడుతుంది. మళ్ళీ 1 గంటకి మళ్ళీ దూరేద్ది. మంగళవారం 7:30కు వదులుతుంది, మళ్ళీ 9 గంటలకే దూరేద్ది. శుక్రవారం 7:30కి వదులుతుంది, మళ్ళీ 9 గంటలకే దూరేద్ది. మన మనసు సంచలమైన మనస్తత్వం మనం. ఇక్కడ చెప్తున్నాడు, అలాంటి వారిని నూతన పరచుట
ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని ఆశీర్వాదం పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగినప్పుడు అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. నీ జీవితం కూడా అంతే, మనం కూడా అంతే, కాల్చివేయబడతాం. మనలో వర్షం పడుతున్నప్పుడు, అంటే ఈ వాక్యం జల్లుగా కురుస్తున్నప్పుడు నేల తడవాలి. నేల తడిసి లోపల విత్తనాలు మొలకలు రావాలి. మంచి విత్తనాలు మొలకలు రావాలి. మంచి అన్నీ వస్తాయి, చెత్త చెదరం అంతా వస్తుంది. మంచి వృద్ధి పొందాలి. మంచి విత్తనాలు వస్తాయి, చెడు విత్తనాలు వస్తాయి. పొలంలో ఏదైనా పై పంటలు చేసే సమయంలో చూడండి, మెరక పంటలు చేసే పంటలు చూడండి, విత్తనాలు వేస్తే విత్తనాల కంటే కూడా ఎక్కువ కొలుపు ఉంటుంది మెరక పంటల్లో, అంతే కదా. విత్తనం ఉంటుంది, ఆ మొలక రాకముందే చుట్టూ ఎన్నో మొక్కలు ఉంటాయి. నేల మీద వర్షం కురిసింది, విత్తనాలు మొలకెత్తాయి. ఇప్పుడు ఏం చేస్తాడంటే రైతు ఏం చేస్తాడంటే ఏ విత్తనం అయితే కావాలో దాన్ని ఉంచుతాడు, ఏదైతే వద్దో దాన్ని మొత్తం పీకేస్తాడు. ఏమండి, ఈ మధ్యకాలం కొలుపు మిషన్లు వచ్చాయి చిన్న, అది పెట్టి ఇలా దున్నేస్తాడు మొత్తం అంతా. ఏది కావాలి? మంచిది కావాలి. గొచ్చు తీగలు ముళ్ళ తెప్పలు వద్దు ఆయనకి. మంచి అతని బీరకాయ విత్తనం కావాలి, ఆ మొక్క కావాలి. బెండకాయ మొక్క కావాలి, అదే ఉంచుతాడు కదండి. వంగనారు కావాలి, అదే ఉంచుతాడు. మిగతాదంతా ఇప్పుడు దీన్ని ఎదగడానికి, దీనికి సపోర్ట్ చేస్తాడు. దీనికి ఏ విత్తనం అయితే కావాలో, ఏ మొక్క అయితే కావాలని కోరుకున్నాడో దానికి సపోర్ట్ చేస్తాడు. అదే సమయంలో ఏదైతే రాకూడదు అనుకుంటున్నాడో దాన్ని తన పొలంలో లేకుండా కలుపు మందు కొట్టైనా సరే చంపేయాలనుకుంటాడు. మనం కూడా అలాగే చెయ్యాలి. అలా చెయ్యాలి. మనలో వాక్యం ఎత్తబడుతుంది. ఈ వాక్యం ఎత్తబడుతుంటే ఈ వాక్యానికి సపోర్ట్ ఇవ్వాలి. ఇది లేవాలి పైకి. ఏది లేకూడదు మనలో? లోకానుసారమైన ఏవి కూడా లేవకూడదు. చాలా ఉంటాయి, ఒకటని చెప్పలేను నేను. ఒకటని చెప్తే తప్పది. ఒకటి కాదు, 100 కొలిది ఉన్నాయి, 1000 కొలిది ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ వర్షం పడగానే ఏమంటే నీ జీవితంలో అలా లేగుస్తూ ఉంటాయి. మనం వాక్యానికి వృద్ధినివ్వాలి కానీ ముళ్ళ తొప్పలకే, మనలో ఉన్న ఐహిక విచారణలకే, ధనమోసాలకే, లేకపోతే మరొకదానికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చామనుకో ఈ వాక్యాన్ని ఎదగనం. ఒకవేళ వాక్యాన్ని ఎదగనం లేదనుకో ఆ నేల ఎందుకు పనికిరానదే ఏమన్నాడు కిందగా? తుదకది ఏమన్నాడు? శాపము పొందదగినదగుతుందండి. ఏంటది? కాల్చివేయబడి దేంటి అంటున్నారు ఇంతకీ? ముళ్ళతుప్పల. మరి చదవండి, అర్థమవుద్ది బాగా. 8వ వచనం, 6-8వ వచనంలో అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దేని మీద? ఆ నేల మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి. ఏది పనికి రానిదని? ఇప్పుడు ఆ నేల పనికి రానిదని విసర్జించబడి తప్ప ఆ మొక్కలు కాదు, విసర్జించబడి శాపము పొందతగినదగిపోద్ది. ఏంటది? నేల నువ్వే ఆ నేల, నేనే ఆ నేల. ఇప్పుడు శాపం పొందదగింది ఎవరో? మనం అయిపోతాం. తుదకది అంటే మనం కాల్చివేయబడుదుము అన్నాడు. ఏమైపోతాం? కాల్చివేయబడు. జాగ్రత్త. ఏసావు లాంటి జీవితమే, ఏసావు లాంటి పద్ధతులే మన జీవితాల్లో ఉంటే చెప్తున్నాడు, జాగ్రత్త. 3వ అధ్యాయం 2 తిమోతి, ఇందాక చదువుకున్న మాటలే అందులోనే. తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూడండి, బాగుంటుంది. 13వ వచనం, అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరుచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోతారు అన్నాడు. మనమే ఏసావులు అంటూ వాళ్ళు ఏమైపోతాం? అంతకంతకు చెడిపోతామంటే ఏంటి? చెడిపోతామంటే మీ కొలమానం ఏంటండి? భోజనం తింటాకుంటుంది, ఏదైనా మరి వ్యాధి బాధ వస్తే ఖర్చు పెట్టుకో డబ్బులు ఉంటాయి, బంగారాలు ఉంటాయి, సమృద్ధిగా ఉంటాం, అన్నీ ఉంటాయి. అది కాదు చెడిపోవడం అంటే. అంతకంతకో చెడిపోవడం అంటే భౌతిక జీవితంలో కాదు, ఆత్మీయ జీవితంలో, ఆత్మీయతలో
ఆత్మానుసారులంగా ఎదగకోకుండా ఏమైపోతారంటే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరుచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోతారు. ఎవరి దుర్జనులు, వంచకులు? ఎవరో ఎక్కడో ఉండరు, మనమే. దుర్జనులు, వంచకులంటే దేవుడిని ఎరగని జనాంగం అనుకుంటున్నారేమో. వాళ్ళకి కాదు కదా ఈ మాట రాసింది. పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ పత్రిక వారికని చెప్పలేదు. ఎవరికే? సంఘంలో ఉన్నవారు. సంఘంలో దుర్జనులు ఉన్నారో, వంచకులు ఉన్నారో. ఏంటి దుర్జనులు? వారు దేవుని పిల్లలు కాదు. వారు అనుకుంటున్నారు అబ్రహాం పిల్లలం మేము దేవుని పిల్లలమే అనుకుంటారు. కాదు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. మీరు దుర్జనులు, దుష్టుని జనాంగం. మీరు వంచకులు, ఆ వంచకునికి పుట్టినవారు, ఆ వంచకుడి సంతానం మీరు అని సంఘంలో ఉన్నవారిని హెచ్చరిస్తున్నాడు. ఇతరులను మోసపరుస్తాడు. ఎలా మోసపరుస్తాడు? ఇతరులను ఎలా ఎవరినో మోసం చేయట్లేదని మనం. ఎవరిని మోసం చేయాలి మనం? మన చేతుల్లో ఎవరు మోసపోతారైనా? ఇప్పుడు నేను మోసం చేయలేనుకున్నా ఆత్మీయంగా, అర్థం చేసుకోండి బాగా. నేను ఎవరన్నా ఆత్మీయంగా మోసం చేయలేకుండా నేను చేయగలనా? చెప్పండి, మీరు చెప్పండి. ఎవడు మోసపోతాను ఆత్మీయంగా? మోహన్ మోసపోతాను అడగండి. నా చేతిలో ఆత్మీయంగా మోసపోతావా? మోసపోడు. నా సహోదరుడే మోసపోడు నా దగ్గరుండి. ఇంకెవరు మోసపోతగలను నేను ఆత్మీయంగా? మీలో స్త్రీల్లో ఎవరైనా నేను ఆత్మీయంగా మేము మోసం చేయగలనా? చేయలేను. మరి ఎవరిని మోసం చేస్తారో? ఎవరిని మోసం చేయక్కర్లేదు. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. మీ వారిని మీరే పాడు చేసుకుంటారు. భర్త భార్యని మోసం చేసుకుంటారు. దేవుళ్ళు ఎదగకుండా చేసుకునేది మీరే. దేవుళ్ళు ఎదగకుండా చేసుకునేది మీరే. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? ఎవరు మోసం చేస్తున్నారు చెప్పండి? ఎక్కడో అయ్యగారు ఉన్నారు, ఆయన ఊరందరినీ మోసం చేస్తారని చెప్పుకుంటాం మనం. ఆ మాట తక్కువ. నీ భార్యని మోసం చేస్తున్నావు, నువ్వే నీ భర్తను మోసం చేస్తున్నావు కదా ఆత్మీయంగా. దేవుని సన్నిధి రాకుండా చేసింది నువ్వే. దేవుని సన్నిధి రప్పించుకోకుండా నువ్వు ఆ కాళ్ళు పట్టిన బతిమాలకుండా చేసింది నువ్వే. భర్తనే నీ భార్యని రాకుండా చేసింది నువ్వే. ఎవరు మోసం చేయరు చెప్పు? ఇప్పుడు ఏ పాస్టర్ మోసం చేస్తారు మిమ్మల్ని? ఎవరు మోసం చేస్తారా? అది పిచ్చితనం. సైతాన్ని కూడా ఏం చేద్దంటే నీ దృష్టిని ఆ పక్కకు మళ్ళీ చేసింది. నీ దృష్టిని ఈ పక్కకు మళ్ళీ చేసింది. ఆడు మోసగాడు, ఈడు మోసగాడు అని చెప్తుంది. ఎవడు మోసగాడు కాదు, నువ్వే మోసగాడు, నువ్వే మోసగత్తు. నీ వారిని దేవుని సహవాసానికి, దేవునిలోకి రాకుండా లోకంలోకి మలిచేసి మోసం చేసింది నువ్వే. మీరే మోసం చేసుకున్నారు. ఎందుకు రావట్లేదు మీ వాళ్ళందరూ దేవుని సన్నిధికి? దేవుని సన్నిధి మీ వాళ్ళందరూ ఎందుకు రావట్లేదండి? చెప్పుకోలేరా? లేకపోతే నియమించేశారా వీడి కోసం వెళ్ళని? వాళ్ళ కోసం నువ్వు మంచానికి, నువ్వు కంచానికి, నువ్వు దానికి దీనికని మోసం చేస్తున్నారు మీరే. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నష్టపోయేది మీరే. తర్వాత మీరే నష్టపోతారు. చెప్పకపోతే నేను పోతాను ఖచ్చితంగా. చెప్పిన తర్వాత కూడా మీరు నయం అవ్వలేదనుకోండి, జ్వరం వచ్చిన తర్వాత బిల్లు ఇవ్వడం డాక్టర్ ధర్మం. జ్వరం వచ్చిన తర్వాత బిల్లు ఇవ్వడం డాక్టర్ గారి ధర్మం. సరైన యాంటీబయాటిక్ ఇవ్వడం ఆయన ధర్మం. ఇచ్చిన మందులు వేసుకోకపోవడం ఆ తప్పు ఎవరిది ఇప్పుడు? అదే చూడండి, ఎవరో మోసం చేయట్లేదు మనల్ని చెప్తున్నారు. చూడండి ఇక్కడ 13వ వచనంలో, దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరుచుచు. ఇతరులను మోసం చేస్తున్నావు. ఎవరిని మోసం చేసి నువ్వు మోసపోతావు? నువ్వు మోసం చేసిన మోసాన్ని బట్టి దేవుడు నీకు తీర్పు తీరుతాడు. జాగ్రత్త. అర్థమవుతుందా? మోసపోయావా? నువ్వు మోసం చేసావా? ఎందుకు మోసం చేసావు? లాభం కోసం వచ్చేసి మోసాలు కదా ఇవి. ఆలోచించేయండి. తానును మోసపోవచ్చు, అంతకంతకో ఇంకా చెడిపోతూనే ఉంటాడు. మాట వినకపోతే ఏమవుతాం? ఇంకా ముదిరిపోతే ఇంకా అంతకంత చెడిపోవడం తప్ప. మాట చెప్తే వినకపోతే ఏమవుతాం? మనుషులు బాగుపడతారండి? ఎవరైనా మాట చెప్తే వినకపోతే ఇంకా బాగుపడరండి, ఇంకా ముదిరిపోతారు. ఇంకో మాట చెప్పాలనిపించదు ఇంకా వాళ్ళకి. నేను చాలామంది చెప్తే మానేయని చెప్పాను గత వారంలో, మన అంతకుముందు వారం చెప్పాను, గుర్తుందా? చాలామంది చెప్తే మానేయని, కనీసం ఫోన్ చేసి ఎత్తలేదు. ఎవరు తెలుసా? కొంతమంది సహోదరులు ఫోన్ చేసి ఎత్తుతలేదు నేను. కారణం ఏంటి తెలుసా? అసలు నీతో మాట్లాడడం కూడా వేస్ట్. నేను చాలామంది సంఘంలో కూడా చాలామందితో మాట్లాడలేదు నేను. అసలు మీతో మాట్లాడడం కూడా వేస్ట్. ఎందుకని? ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఒక ఆయన, వినండి జాగ్రత్తగా, బయట లోపల ఉన్నవారు కూడా. ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇదిగో, ఒక రాయి మీద నీరు పోసాడు. రాయిలో ఏమైనా మార్పు వచ్చిందా? వస్తుందా? రాయిలో మార్పు వస్తుందా? తీసుకురా, చూపిస్తాను. ఉంటాయి కదా స్టోన్లు. ఇప్పుడు నల్లరాడు కంకరాడు,
తీసుకొచ్చి పెట్టండి ఇక్కడ. నెల రోజులు పోస్తాను, నీరు మారుతుందా? ఫస్ట్ రోజు పోసాడు మారలేదు, 2 రోజులు పోసాడు మారలేదు, 3 రోజులు పోసాడు మారలేదు. 3 రోజులు కాదు, 30 రోజులు కాదు, 3 నెలలు కాదు, 30 సంవత్సరాలు కాదు, జీవితకాలం దాని మీద నీరు పోసినా ఇది మారదు. ఇది ఈ రాడు మారదు. అదే నీరు మట్టి మీద పోతే, ఇప్పుడు చెప్పాడు ఏం తెలుసా, ఈ నీరు ఈ రాడు మీద పోయడమే నీ అవివేకం అన్నాడు. ఈ నీరుంది, నీరుంది నీ దగ్గర, సమృద్ధమైన వాక్యం, నీ జీవం గల మాట, ఈ మాట ఈ రాడు మీద పోయడమే తప్పు. ఒకసారి పోసినప్పుడే నీకు తెలియాలి. నీకు ఒకసారి పోసినప్పుడే, అది పీల్చలేనప్పుడే, అది దాన్ని మారినప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలి ఇది మారదని. మళ్ళీ 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 1-2 సార్లు పోసి మారలేదు, విడిచిపెట్టేదాన్ని. నేను నీళ్ళు వేసి తప్ప రాడు మారదు అని చెప్పాడు. తెలుసండి? అందుకే చాలామందికి దొరకట్లేదు. చాలామందికి దొరకలేదు. అక్కర్లేదు నాకు. అక్కడ నేను గొప్పదనంగా చెప్పుకుంది, నాకు అక్కర్లేదు. మారాలి. ఇక్కడ చెప్తున్నాడు, అంతకంతకో చెడిపోతారో క్రీస్తు యేసునందు నందుంచబడిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదువు కనుక. నీకు తెలియదా దేవుని వాక్యం? మనకు యాసావుకు తెలియదండి. అబ్రహాముకు తెలిసిన వాక్యం ఏనా? జాగ్రత్తగా బుర్రలో పెట్టుకోండి ఈ మాటని చెప్పేది. అబ్రహాం తెలిసిన వాక్యం ఇస్సాకు తెలిసిందా? ఇస్సాకు తెలిసిన వాక్యం యాకోబు తెలిసిందా? యాకోబు తెలిసిన వాక్యం యాసావుకు ఎందుకు తెలియదు? బుద్ధి లేకపోతే కానీ. ఇద్దరు ఒక కొడుకునే పుట్టారు, ఒక రోజునే పుట్టారా? ఒక ఇంట్లోనే బతికారు కదా, బతకలేదా? యాకోబుకి వచ్చిన దేవుని వాక్యం వచ్చింది కదా. యాకోబుకి దేవుని వాక్యం వచ్చింది. యాకోబుకి వచ్చిన దేవుని వాక్యం యాసావుకి ఎందుకు రాలేదు? యాకోబుకి అర్థమైన దేవుని మనసు యాసావుకి ఎందుకు అర్థం కాలేదు? రాడు ఇది. ఎవరో యాసావు రాడు, మారాడు, అతను మారాడు. కాబట్టి ఆలోచించండి. ఒక్క మాట చదివేసి ముగిస్తాను, సమయం ఏందనుకుంటా. యెషయా గ్రంథము 44 అధ్యాయం. యెషయా గ్రంథము 44 అధ్యాయము 20 వచనం. యెషయా గ్రంథము 44 అధ్యాయము 20 వచనం. చూడండి, మంచి మాట. వారు బూడిద తినుచున్నారో వాని మనసు మోసపోయినదై తప్పు దారిని వాని తీసుకొని పోవచ్చున్నదే. ఏం చేస్తుంది నీ మనసు? సహోదరులారా, మిమ్మల్ని ఏం చేస్తుంది మనసు? మన మనసు ఏం చేస్తుంది? తప్పు దారిని తీసుకెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో, ఏ మార్గంలో నడుస్తున్నావో, నీ స్థితిగతులు ఏంటో, నీ పరిస్థితులు ఏంటో అర్థమవుతుందా? యాసావుకి అర్థం అవ్వలేదు, అందుకే నష్టపోయాడు. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? వారు బూడిద తిన్నారు. బూడిద మట్టి. మరి తినేదేంటి? మట్టి తింటున్నారండి. బూడిద తింటున్నారు వాళ్ళు. అంటే అర్థం ఏంటి? వారి ప్రయాస అంతా కూడా గాలికే. ఎవరే మట్టికి పోతాం? ఓ దేవుడం తప్ప భూమి మీద. చూసాం కదా అన్నయ్య గారిని. ఎవరే మట్టికి పోతాం? 3-4 రోజులు పడుకున్నారు ఖాళీగా, ఏం లేదు చేతిలో, ఏ పని లేదు, పాట లేదు, ప్రశాంతంగా ఉన్నాడు ఆయన. ఎంత గాబర పడిపోయాడో కార్యక్రమం జరిగితే ఆయన పెట్టుకుని చూసుకోండి మన జీవితాన్ని ఒకసారి. ఎవరు అక్కర్లేదండి, ఆయన పెట్టుకుని చూసుకోండి ఒకసారి మన జీవితాన్ని. ఎందుకంత గాబరా, ఎందుకంత ప్రయాసలు, ఎందుకంత దేవుని విడిచిపెట్టి, ఎందుకంటే ఎదో బతుకు, దేవుని విడిచిపెట్టి ఎందుకంటే సుఖం మనిషికి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు మొహంలో స్టేటస్ పెట్టిందాక ఏంటది? ఏం పొందుతారంట? హింస పొందుతారంట. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు హింస పొందుతారంట. ఏది నీ జీవితం హింస? అసలు సద్భక్తి లేదు కదా క్రీస్తునందు. నీకు క్రీస్తునందు సద్భక్తి లేదు, మంచి భక్తే లేదు నీ జీవితంలో. మంచి భక్తి లేనప్పుడు ఇంకా హింస ఏంటి? ఏ హింస వస్తుంది నీకు? ఇంకా సుఖం తప్ప. అందుకే వారు దేవుని కంటే తమ సుఖానుభవమనే ఎక్కువగా ప్రేమించారు. దేవుడి కంటే కూడా నీకు ఎక్కువ చాలా విషయాలు ఉంటాయి. నేను ఎంత చెప్పాను, కనెక్ట్ చేసుకుని పద్దానికి. దేవుడి కంటే కూడా మీకు ఎక్కువ విషయాలు ఉంటాయి. దేవుని విడిచిపెడతారు అవసరమైతే, వాటి కోసం దేవునైనా విడిచిపెడతారు మీరు. ప్రతి ఒక్కరూ అలాంటోళ్ళమే. ఎవరో ఒకరు ఈ మధ్యకాలం తప్పు చేశారు, ఆ మధ్యకాలం తప్పు చేశారని కాదు, ప్రతి ఒక్కరు అలాంటోళ్ళమే. సమయం నాకు వస్తే నేను అలా ప్రవర్తిస్తాను, నీకు వస్తే నువ్వు వాళ్ళు ప్రవర్తిస్తావు, నీకు వస్తే వాళ్ళు ప్రవర్తిస్తావు, అంతే. సమయం రానని చెప్పు, కౌరులు చెప్తాం, ఎంతంత పొడి చెప్తాం ప్రసంగాలు నాకులాగా. ఏం చేశారంట? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువారు హింస పొందుతారంట.
హింస పొందాలంటే అది మంచిది. ఎందుకంటే కుమారులు ఎందరో శిక్షలో పాలు పొందుతున్నారు కాబట్టి మీరు పొందని వాళ్ళ దుర్బుద్ధి లేని కుమారులు కారన్నాడు దేవుడు. ఏమన్నాడు? మీరు కుమారులు కాదు అసలు, మీరు హింస పొందకపోతే, శిక్ష పొందకపోతే మీరు కుమారులే కాదు అసలు అని అన్నాడు ప్రభు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఈ మాట చూడండి, 44:20 వారు బూడిద తినుచున్నారు, అంటే వారి ప్రయాస అంతా వేస్ట్, ఇంకా మట్టి కోసం, మట్టి లోకంలో ఏదో బతకడం కోసం ఏడుతున్నారు అంతే. వారి మనసు మోసపోయింది కాబట్టే ఈ మోసకారి అయిన మనసు మనిషిని ఎలా కావాలంటే అలా మలిచేస్తుంది, మడత పెట్టి. అది తెలుసండి, ఒక్కొక్కడు ఊళ్ళోనేమో పుల్లాగా ఉంటాడు, ఇంట్లోనేమో పిల్లి. మడతెట్టేద్ది. కొంతమంది ఆడోళ్ళు మడతెట్టేస్తారంటండి, మరి కొంతమంది